అమ్మా, మమ్మల్ని మన్నించవమ్మా. ఈ కథను రచించిన వారు అవసరాల రామకృష్ణారావు గారు. యువలో ప్రచురితమైన ఈ కథ 1970వ దశకము నాటిది. పోనీ అమ్మని కూడా మనతో ఆస్పత్రికి తీసుకెడితే అన్న మా అబ్బాయి వైపు ఆశ్చర్యంగా చూశాను. అంతకంటే పెళ్లికెడుతూ పిల్లిని చంకబెట్టుకు బయలుదేరడం నయం. అక్కడ ఈవిడ చేసే సేవ కన్నా క్రియేట్ చేసే న్యూసెన్స్ ఎక్కువ. అక్కడ కూడా పిచ్చాపట్టి మొదలెడుతుంది. ఈవిడుండగా ఇక ఆ రోగులకి నిద్ర పట్టదు, డాక్టర్లకే ఊపిరాడదు. అటుపైన మీ ఇష్టం. ఎప్పుడు జిర్రున చీది ఎరగరు కదా. ఆస్పత్రిలో చేరడం అంటే గుండెదడ పట్టుకుందేమో మీ అబ్బాయికి అంది నవ్వుతూ కోడలు. నేను నవ్వుతూ ఎగదిగా చూశాను వాణ్ణి. ఏ తండ్రి అయినా చూసి గర్వపడవలసిన దృఢమైన శరీరం మా ప్రసాదుది. ఇంచుమించు 6 అడుగులు చేరుతున్న హైటు, దానికి సరిగ్గా సరిపడే ఛాతీ, ఎట్నుంచి చూసినా చెక్కిన శిల్పంలాంటి శరీర సౌష్ఠవం వాడిది. ఉన్నట్టుండి ఇలా పిరికితనం పట్టుకుందే? అదే అడిగాను. అదేం కాదుగాని అంటూ ఇంకా ఏదో నసిగాడు. అనవసరంగా అల్లరి పడ్డం తప్ప ఈవిడ్ని తీసుకెళ్లితే కలిసి వచ్చేదేం ఉండదు. మైనర్ ఆపరేషన్ అని ఒకే ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పనే చెప్పాడు. మందులు తేడానికి నేనున్నాను. ఏ సాయానికైనా లీల ఉండనే ఉంటుంది. ఏమంటావ్? అయితే సరే, మీ ఇద్దరూ ఎలా అంటే అలాగే అన్నాడు ప్రసాద్. జీవితంలో రుచి పచి లేకుండా ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నాను. ఉన్న ఒకే ఒక్క కొడుక్కి ఎక్కడో చచ్చినంత దూరంలో ఆ కాన్పూర్లో ఉద్యోగం. వాడు కోడలు ఏ సెలవులకో ఇలా 4 రోజుల పాటు ఇంటి పట్టున గడపడానికి వచ్చినప్పుడే ఎండిపోయిన ఈ ఏటిలాంటి బతుకులో కాసేపు గలగల. ఈ కొద్దిపాటి సుఖానికైనా నోచుకోకుండా ఈసారి వాడు వస్తూనే తొడలో ఏదో కురుపులేసిందంటూ బాధపడ్డమేమిటి? అంతా కర్మ. అలాగైనా ఉండకుండా ఆపరేషన్ దాకా రావడమేమిటి? పోన్లేండి, ఎక్కడికక్కడే సంతోషించాలి. ఇదేదో అంతగా అపాయం లేని ఆప్సిస్ట, చిన్న శస్త్రచికిత్సతో తొలగించుకోవచ్చుట. కాస్త నొప్పి సర్దుకుందా బాబూ అనుకుంటూ మా ఆవిడ అక్కడికొచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు అన్నట్టు నేను సంజ్ఞ చేశాను. ఓసారి నేను లీలా మా మామగారి ఊరెళ్ళి 2 రోజులు ఉండొస్తామే అమ్మా అన్నాడు ప్రసాద్. అదేమిట్రా, రాత్రంతా ఆ కురుపు బాధతో గొడ్డు మూలిగినట్టు మూలుగుతున్నావు? అడుగు తీసి అడుగు వెయ్యలేకుండా ఉన్నావు. తగ్గాక వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే సెలవు అయిపోయింది చాలా వరకు. కురుపు తగ్గిపోయాక వెడదామనే ఇన్నాళ్ళు చూశాను. ఇప్పుడు కొంచెం పోటు తగ్గింది. డాక్టర్ గారు ఈసారిచ్చిన మాత్రలు బాగా పనిచేసినట్టున్నాయి. ఇవాళ భోంచేసి బయలుదేరుదామనుకుంటున్నాం. 3 వంతులు ఎల్లుండి రాత్రికి తిరిగొచ్చేస్తాం. ఏమోరా బాబు, ఏం వెడతారో ఏమో. నిన్ను తీసుకెళ్ళి దారిలో చిన్నపిల్ల ఏమి ఇబ్బంది పడుతుందో ఏమో. ఏమండి, మీరేమంటారు? దొరికిన అవకాశాన్ని నేనేనా వదులుకునేది? పోనీ నేను కూడా వాళ్లతో వెడతానులేవే. తను రావడమే గాని నేనక్కడికి వెళ్లడం లేదని వియ్యంకుడి నిష్ఠూరం ఉండనే ఉంది. మీరు కూడా ఉంటే నాకు ధైర్యమే. అయితే ఆలస్యం ఎందుకు? 10:30 బస్సుకే బయలుదేరుదరు గాని. ఉండండి, కంచాలు పెట్టేసి భోజనానికి పిలుస్తాను. అన్నట్టు మరిచేపోయాను, మీ స్నానం అయినట్టు లేదు. బాగుంది వరస, గబగబా వెళ్ళిరండి అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. నేను గబగబా 2 చెంబులు నీళ్లోసుకుని తువ్వాలు చుట్టబెట్టుకుని వసారాలోంచి నా గదిలోకి వెళ్లబోతూ ఉంటే వాళ్ల గదిలో టైపు చేస్తున్న శబ్దం వినబడి ఆగాను. అప్పటికప్పుడే ఆస్పత్రికి తీసుకెళ్లవలసిన సామాన్లు ప్యాక్ చేసి వాటి లిస్టుని నీట్గా టైప్ చేస్తోంది లీలా. ఆ పోర్టబుల్ టైప్ రైటరు ఆమె యూనివర్సిటీ ఫస్ట్గా ఎంఎస్సి పాస్ అయినప్పుడు వాళ్ళ నాన్న ప్రెజెంట్గా ఇచ్చింది. ఎంత చిన్న ఆపరేషన్ అయినా యాంగ్జైటీ అంటూ ఉంటుంది కదా. అయినా చెక్కు చెదరలేదు ఈ అమ్మాయి. ఏదో కోనిరాగం తీసుకుంటూ టైప్ చేసుకుంటోంది. అక్కడ మా ఆవిడ ఏం చేస్తోందని ఊరందరికీ వినబడేటంత పెద్ద గొంతుకతో పెరటిగోడ పక్క నుండి పక్కింటి పిన్నిగారికి వార్త అందిస్తోంది. విన్నారా పిన్నిగారు? మా వాళ్లకి ఏ నిమిషానికి ఏం తోస్తే అంతే. ఇప్పటికిప్పుడు 10:30 బస్సుకి బయలుదేరుదామంటే నేనెంతకని కచ్చల్లో కందులు వేపుకునేది చెప్పండి. పాలు పంచదార ఉన్నాయి కదా అనుకుని సిద్ధపడుదును. దిక్కుమాలిన సేమియా డబ్బా మూత సరిగ్గా లేదేమో, మెత్తబడిపోయింది. మీ బాబిగాణ్ణి ఓసారి పంపుదురు. తల్లి కొట్టుకి పరిగెత్తించి
ఓ ప్యాకెట్ తెప్పిస్తాను. మళ్ళీ ఆ ఊరికి ఏ వేళకి చేరతారో ఏమో. అబ్బబ్బా, ఎంత పెద్ద గొంతుక! జీవితమంతా చెప్పి చెప్పి విసిగెత్తిపోయింది. కడుపులో చల్ల కదలకుండా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ఏం చేసుకున్నామో ఏమో ఎప్పటికప్పుడు పక్కింటికి చేరేస్తే గాని కొందరు ఆడవాళ్ళకి తోచి చావదా? పెళ్ళై 4 ఏళ్ళు అయిందో లేదో కొడుకు కోడలికి మధ్య ఉన్న ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. మాలాంటి వాళ్ళం 30 కాదు కదా, 300 ఏళ్ళు ఓ చూరు కింద అఘోరించినా ఒకటే. అందులో ఈ మధ్య రిటైర్ అయి చేతిలో తగినంత పని లేక కాబోలు గడ్డ కట్టుకుపోయిన ఏకాంతంలో నా బుర్ర మరీ పిచ్చెత్తిపోయింది. ఎవరినో అనుకోవడం దేనికి? ఇన్నాళ్లు దీంతో కాపరం చేసినందుకు నాలాంటి వాళ్ళని నిలువునా షూట్ చేసినా తప్పులేదు. దగ్గరగా ఉన్నా మా మధ్య ఎంత దూరం? ఈ వయసులో ఇప్పటికి కూడా తిరగేస్తున్న రకరకాల మ్యాగజైన్స్ కాక కరెస్పాండెన్స్ కోర్స్ తెప్పించుకుని ఇంకా ఏవేవో టెస్టులకి అలా కడుతూనే ఉంటాను నేను. ఇంత చదువుకున్నా నాకు సరిగ్గా నిద్ర పట్టదు. మాత్ర వేసుకు పడుకున్నా అటూ ఇటూ పొర్లుతూ ఉంటాను. ఇక నా పక్కన పడుకున్న మా ఆవిడ సంగతి మళ్ళీ 10వ ఎక్కం దాటలేదు. పాలపద్దు చూడ్డానికైనా నా సహాయం కోరక తప్పని పరమ మొద్దు. మెలకు ఉన్నంతసేపు చేసిన శబ్దప్రసారం చాలదా? నిద్రపోతున్నప్పుడు కూడా విధిగా ఇల్లెగిరిపోతున్నట్టు గుర్రు పెట్టాలా? నా అంచనాకి అది అందకపోతే మేమిద్దరం దంపతులం అయిన నేరానికి దానికి నేను తగిన జోడీని కానని అది అనుకోవాలి. పోనీ అలాగైనా అనుకుని బాధపడినట్టు కనపడదే. నిజంగా ఏమాత్రం బాధపడిన మనిషి అయినా అంత నిశ్చింతగా నిద్రపోగలదా? ఏ విధంగా చూసినా ఓటమి నాదేనా? పోన్లేండి, ఎవరి రీజనింగ్ వాళ్ళది. ఈ చదువుల తల్లి నన్ను ఆదరించి ఒళ్ళోకి తీసుకోకపోయి ఉంటే ఆ రోజుల్లో మా సవిత్తల్లి పెట్టిన బాధలకి పిచ్చెత్తి ఎక్కడికో పారిపోయి ఉందును. ఎవళ్ళనైనా జ్ఞానం ఒకటే రక్షించేది. మూఢ విశ్వాసాలు, సెంటిమెంట్సు మనిషి మరింత కూరుకుపోవడానికి తోడ్పడతాయి. అందుకే ఎంతో డిసిప్లిన్తో చిన్నప్పటినుంచి కాన్వెంట్లో చదువుకున్న అమ్మాయినే కోడలుగా ఎంచుకున్నాను. అంతేకాదు, ఫస్ట్ ఛాన్స్లోనే ఐఏఎస్లో మంచి ర్యాంకులో మా ప్రసాద్ వచ్చాడంటే ఆ క్రెడిట్ ఎవరిది? ఇలా ఆలోచించుకుంటూ పోతే వీటికి తెరిపి తెన్ను ఎక్కడివి? మా కోడలి కేకతో మళ్ళీ ఈ లోకంలో పడి వెళ్ళి ఆటో రిక్షాలో కూర్చున్నాను నేను. మరి ఆ ఆపరేషన్లో ఏం అడ్డదిడ్డమైందో విడమరిచి చెప్పే మెడికల్ నాలెడ్జి నాకు లేదు. సాయంకాలం తెలివి వచ్చిన దగ్గర నుంచి ప్రసాద్ను పట్టుకోవడం కష్టమైపోయింది. పైగా టెంపరేచర్ రైజ్ అయ్యేటట్టుంది. గంటకి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తారు. ఓ అరగంట పడుకున్నాడో ఏమో మళ్ళీ లేచి కూర్చుని నానా అల్లరీను. కుర్రాడి జబ్బు కాదు గాని నా మనసుకి పట్టిన రోగం కుదురుతోందా అనిపించింది. వాడి ఒక్కొక్క చేష్ట దగ్గరుండి గమనిస్తుంటే ఏదో కొత్త సత్యానికి దగ్గరవుతున్నట్టు ఫీల్ అయ్యాను. ఏమిటండి మరీ చిన్నపిల్లాడిలా? ఇదిగో మీకిష్టమైన హిందీ పాట పెడుతున్నాను టేప్ రికార్డర్లో, వింటూ కళ్ళు మూసుకోండి, హాయిగా నిద్ర పడుతుంది. ఆ రికార్డ్ ఆపు చేస్తావా? అవతల విసిరేయమన్నావా అని వాడంటుంటే నాకు మతిపోయింది. ఇదిగో యాపిల్స్ తెచ్చాను, లీల ముక్కలుగా కోసింది. ఎంత యూనిఫామ్గా, నైస్గా, ఆర్టిస్టిక్గా అమర్చిందో చూడు. 2 ముక్కలు నోట్లో వేసుకో అనే నా మాటకి వాడి రెస్పాన్సు వ్యతిరేకతతో పెద్ద మూలుగు మాత్రమే. పైగా ఆ ప్లేట్ తోసేయడం కూడాను. ఎందుకైనా మంచిదని స్పెషల్ వార్డులో జాయిన్ చేశాం వాణ్ణి. నేనోసారి బాత్రూంకి వెళ్ళి యువతలకి వస్తుంటే కంటపడ్డ దృశ్యం ఇది. ఇదిగో డార్లింగ్, ఏమిటి నీ బాధ? ఇప్పటికీ కొంచెం కూడా రిలీఫ్ లేదా? పోనీ నన్ను ఆనుకుని పడుకుంటావా? దానిమీద చెయ్యి వేసి నెమ్మదిగా రాయనా అని. పాపం ఎంత చెయ్యాలో అంతా ట్రై చేస్తోంది లీల. యూ ఫూల్, గెట్ అవే అని ఒక్క అరుపు అరిచాడు ప్రసాద్. పాపం ఆ అమ్మాయి గుడ్ల నీరు కుక్కుకుని లేచిపోయింది. ఇదేదో కొంప ముంచేలా ఉందని నేను నైట్ షిఫ్ట్ డాక్టర్ని లేపుకొచ్చాను. ఆయన కాంపౌండర్తో వచ్చి ఓ 15 గంట పరీక్ష చేసి ఓ వేళ కట్టు బిగుతూ అయిందేమో అని మళ్ళీ మార్చి నిద్రకి ఏదో పౌడర్ ఇచ్చి మరో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. ఈసారి భగవంతుడి దయవల్ల మా వాడు నెమ్మదిగా కోలుకుంటున్నట్టు అనిపించింది. రాత్రి ఏ 1 గంటకో పడుకున్న వాడు మరి తెల్లవారేదాకా లేవలేదు. పోనీ అప్పటికైనా మాకు రిలీఫ్ ఉందా? వెళ్ళి నిలుచున్న పళానా అమ్మని తీసుకురమ్మని కూర్చున్నాడు. మేమిద్దరం
ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉండిపోయాము. ఎక్కువ బాధ తగ్గిపోయింది కదా, ఇప్పుడెందుకు? అయినా పాలు పట్టే వయసు గాని పాలు తాగే వయసు కాదు కదా. పోని ఏ చదువు సంధ్య లేని అమాయకుడేమో అనుకుంటే అదీ కాదుగా. అవన్నీ అలా ఉంచి పెళ్ళైన మొదలు పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగిన ఘటం మా పుత్రరత్నం. అయినా వాళ్ళిద్దరూ వేరువేరు మనుషులనే అనుకోనంతగా ఒక్కటిగా మసలేవారు. ఓ చోట ఉన్నా ఇంకో చోటకి వెళ్ళినా జంటగానే. ఈనాటికి కాస్త నొప్పి తగిలేసరికి అమ్మ కావలసి వచ్చిందా? ఏం నాన్నా, అమ్మని వెళ్ళి తీసుకురమ్మన్నానుగా, ఇంకా కదలవే అని మరో కేక. నేను చికాకుగా సంచి మీద చెయ్యి వేశాను. లోపల ఏదో పుస్తకం తగిలింది. బ్రెయిన్ టీజర్స్ అనే పుస్తకం అది. ఇది తెచ్చాననే సంగతే మర్చిపోయాను. చూడు బాబు, చాలా వరకు తగ్గిందన్నావుగా. ఈ పుస్తకంలో పజిల్ సాల్వ్ చేయడంలో మనసు మెల్లిగా లగ్నం చెయ్యి. ఇదిగో తీసుకో. వాడా పుస్తకాన్ని కింద పడిపోయేలా తోశాడు. నేనడిగింది వెంటనే అమ్మను తీసుకురమ్మని. నాకు ఒక్కసారి భగ్గున మండింది ఒళ్ళు. అలాగే తీసుకొస్తాన్లే అందాకా ఇంకా ఎదుటివాళ్లు కనబడరందు. నా గుండె మీద దెబ్బ తీసినట్టయింది. ఏబీసీడీలు మొదలు ఎంఏ వరకు ఏం చదవాలో ఎలా చదవాలో దగ్గరుండి ప్రోత్సాహం ప్రోద్బలం ఇచ్చింది నేను కాదా? ఇంత చిన్న వయసులో ఈయనగారు ఇంత పెద్ద ఉద్యోగంలో ఇలా వెలిగిపోతున్నారంటే దీనికి పూర్తి పునాది అడుగడుగునా నేను వేసింది కాదా? కోడలి వైపు చూస్తే తల దించేసుకు ఉంది. నే చెప్పింది వినబడలేదా? ఒక్కరూ కదలరే. ఏం చెయ్యాలో తోచక ఇద్దరం గది బయట వరండాలోకొచ్చాం. ఊరికని బయలుదేరదీసి ఇలా వీణ్ణి ఆస్పత్రిలో చేర్చాం. ఏం చెప్పి ఆవిడ్ని తీసుకురాను? ఇంతలో ఆ వరండా చివర్నుంచి ఇటువైపు మా ఆవిడ పిలిచినట్టు రావడం చూసి ఉన్న మతి కూడా పోయినట్టయింది మాకు. మా ఎదుటి గది పేషెంట్ను చూడ్డానికి అతని బావమరిది వచ్చాడట. వాళ్ళకి మా ఎదురింటి వాళ్ళు చుట్టాలట. ఏముంది, ఈ కబురు ఇక ఆవిడికి చేరిపోయింది. ఇలా బస్టాండ్కి చేరుకున్నామో లేదో ప్రసాద్కి ఉన్నట్టుండి సలుపు పోటు ఎక్కువైపోయింది. ఎంతకీ తగ్గలేదు. ఆస్పత్రికి చేర్చక తప్పలేదు. డాక్టర్ గారు పరీక్ష చేసి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నీకెలా కబురు చేద్దామా అని కొట్టుకు చచ్చాం. ఇంతలో దేవుళ్ళ నీకు కబురు తెచ్చిన మనిషి కనిపించాడు అంటూ ఆ తర్వాత ఎలాగో సర్ది చెప్పాను. అది వేరే విషయం. మేమలా తెల్లబోయి చూస్తుంటే సుడిగాలిలా మమ్మల్ని దూసుకు వచ్చి తుఫానులా గదిలోకి ప్రవేశించింది. మేమిద్దరం చేసేది లేక కిటికీ దగ్గర నిలబడిపోయాం. ఆ కాసేపటిలో అది చేసిన పనులు ఎన్నని. గంట ముందు ఏదో అవసరం వచ్చి వాణ్ణి ఓ పక్కకి ఒత్తిగిలేలా చెయ్యడానికి మా ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి. అలాంటిది పిచ్చిక అంత ఉంటుంది. నిమిషాల మీద వాణ్ణి ఓ కంఫర్టబుల్ పొజిషన్లోకి మార్చింది. తొడకి ఓ పక్కగా మెత్తటి తలగడ అమర్చింది. తడిగుడ్డ పెట్టి మొహాన్ని తుడిచింది. ఆ చినుకుల్లో ఎవర్ని పరిగెత్తించి ఎక్కడ్నించి తెప్పించిందో వేడివేడి పాలు సంపాదించి బ్రూ కాఫీ కలిపి వాడికి పట్టింది. ఫ్యాను స్లో చేసింది. తను గోడకి చేరి కూర్చుని వాడి శరీరాన్ని నెమ్మదిగా ఒళ్ళో చేరబెట్టుకుని నేనొచ్చాగా, మరేం పర్వాలేదు, కాసేపు కళ్ళు మూసుకుని చూడు నాన్నా, నిద్ర పడుతుందేమో అంటూ నెమ్మదిగా జోకొట్టడం మొదలెట్టింది. 30 ఏళ్ల ఉక్కు ముక్క, 3 ఏళ్ల దూది పింజై అమ్మ ఆర్ద్రతకి అంకితమైపోయాడు మావాడు. తనకి బాధా విముక్తిని ప్రసాదించిన మాతృమూర్తి మధుర స్పర్శ మళ్ళీ ఎక్కడ మటుమాయమవుతుందో అన్నట్టు తల్లి చేతిని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. జరిగిందంతా వింతగా కళ్ళింతింతలుగా మేమిద్దరం చూసాం. ఓ మూలకి రమ్మన్నట్టు నన్ను పిలిచింది లీల. ఆ అమ్మాయి చదువుకున్నది, నా కూతుర్లాంటిది. సంకోచం లేకుండా ఏదైనా నాతో చెబుతుంది. వెంటనే వెళ్ళాను. చాలా పొరపాటు చేశాం. పోన్లెండి, తెలుసుకున్నాంగా. ఏం చెబుతోందో తెలియకుండా అవునన్నట్టు కళ్ళెగరేశాను. ఆడది కోరుకోతగ్గది అతి ప్రియమైనదేమిటో ఇవాళ నా కళ్ళతో నేను స్పష్టంగా చూశాను. ఇన్నాళ్ళు మేం ఫ్యామిలీ ప్లానింగ్ అబ్జర్వ్ చేస్తున్నామని మీరు ఊహించే ఉంటారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్ ఇట్ ఎట్ వన్స్. నన్ను దీవించండి అంది. ఇన్నాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి మనిషి గీటురాయి అనే తప్పుడు దారిలో పడ్డాను. విద్య అనేది మనసుని వికసింపచేయడానికే తప్ప ముకుళింపచేయడానికి కాదని ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు అంటే ఎంతకాలం? ఈ సత్యం గ్రహించడానికి నాకో జీవితకాలం పట్టింది. నాలో సగం వయస్సు అయినా లేని లీల నాకంటే ఎంతో ముందుగా ఈ విషయాన్ని పసిగట్టింది. లీలని దీవించడానికి
నాకున్న అర్హత ఏమిటని? అంతేకాదు, సహృదయత, సానుభూతి లేకపోతే అది మనిషి జన్మ అనరని ఎన్ని పుస్తకాల్లోనో చదివాను. ఏం లాభం? ఎప్పుడో చిన్నప్పుడు సవితల్లి బాధలు పెట్టిందని ఈ చచ్చే కాలంలో ప్రతి నిమిషం తలుచుకుంటాను. మధ్యకాలంలో ఓ మధురమూర్తి నా బతుకులో ప్రవేశించి 3 దశాబ్దాలుగా అడుగడుగునా అమ్మలేని లోటు తీరుస్తుంటే ఒక్కసారైనా అనుకున్నానా? ఏమిటి ఆలోచిస్తున్నారు మామగారు? అంది లీల. నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయినదే. గాడ్ బ్లెస్ యూ అనడం కన్నా మగాణ్ణి నాకేం చేతనవును? కరుణామయులైన తరుణిమణులకే గర్భం ధరించే వరం ఇచ్చింది ప్రకృతి. కథ సమాప్తం.